అందుకనే మేము సంస్కృతి నేర్చుకున్నాం. మీరు ఈ స్కూల్స్ లో చిన్నప్పటి నుంచి సంస్కృత్ అస్ లాంగ్వేజ్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు యూ షుడ్ డిసైడ్ సార్. ఇంకోటి, సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ దోస్ హూ కెన్ ఇన్స్పైర్ అదర్ పీపుల్ అన్నారు, హూ కెన్ మోటివేట్ అదర్ పీపుల్ ఉన్నారు. మీ ముందు ఇక్కడ రామకృష్ణ సార్ కలెక్టర్ గారు ఉన్నారు. వీళ్ళని చూసి మీరు నేర్చుకోవచ్చు. మీ ఫ్యూచర్ ఎలా బిల్డ్ చేసుకోవాలో మీరు చూసుకోవచ్చు. మీరు చూశారు, మా కలెక్టర్ గారు ఉన్నారు. మాలాంటి లీడర్స్ ఏముంది, ఎవ్రీ 5 years మారుతూ ఉంటాం. మీకు ఇప్పుడు ఉన్న నెక్స్ట్ 5 years ఇంకోటి రావచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు మీకు మోటివేట్ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు మీకు ఇన్స్పైర్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని మీరు హీరోగా తీసుకోవాలి. మా లీడర్స్ ఏముంది వస్తుంటాం పోతుంటాం. సార్ ఇంకోటి సార్ చెప్పారు, మన స్కూల్స్ ఇండియాలో మన వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ చేస్తే మేము ఎక్కడో ఉన్నాం. మన బెస్ట్ స్కూల్స్ అనే నెదర్లాండ్, ఫిన్లాండ్ సార్. మన స్కూల్స్ ఏమంటే వాళ్ళు పిల్లలకి 10 years వచ్చిన తర్వాత వాళ్ళకి స్కూల్స్ వేస్తారు. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి నేర్పిస్తుంటాం. మనం మన స్కూల్స్ లో చూసాం, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒక స్కిల్ నేర్పియాలి పిల్లలకి. మనం నేర్చుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాం. కానీ మేము ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓన్లీ ఏపీలో 1,00,000 మంది బయటకు వస్తారు ఇంజనీర్స్. కానీ వాళ్ళకి ఏమైనా వస్తారంటే ఏం రాదు. నేను చదువుకున్నప్పుడు నేను బయటకు వచ్చాను, నాతో పాటు 20,000, 30,000 మంది వచ్చారు, కానీ ఎవరికి ఏం రాదు. మళ్ళీ ఏదో నేర్చుకోవాల్సి వస్తుంది. మీరు ఈ స్కూల్స్ లో, ఇలాంటి స్కూల్స్ లో చిన్నప్పటి నుంచి ఏదో ఒక స్కిల్ నేర్పియాలి. నేను మొన్న నా పిల్లోడికి 10th అయిపోయిన తర్వాత నేను ఏమన్నా అంటే పోయి ఆ సెల్ ఫోన్ షాప్ లో జాయిన్ చేయాలి. సెల్ ఫోన్ ఎలా రిపేర్ చేయాలో నేర్పిస్తారు. అదొక స్కిల్, దాని గురించి తెలుస్తారు. పొద్దున సాయంత్రం వరకు సెల్ ఫోన్ ఆడతారు మీరు, కానీ సెల్ ఫోన్ లో ఏముందో తెలియదు. ఒక ప్రాసెసర్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. దాని గురించి నేర్చుకోవాలి మీరు. పొద్దున సాయంత్రం వరకు సెల్ ఫోన్ ఆడితే, సెల్ ఫోన్ చూస్తే ఏం రాదు. ఇన్స్టాల్ చూస్తూ ఉంటాం, ఆ ఇన్స్టాల్ రిపీట్ అవుతూనే ఉంటాయి. చూసిందే చూస్తుంటాం, అదే టైం లేదు. కానీ సెల్ ఫోన్ ఎలా వర్క్ చేస్తుంది అది మేము నేర్చుకోవాలి. ఈసారి కూడా చెప్తున్నాను, ఎవరో ఒకరు రాండి, ఈ సెల్ ఫోన్ రిపేర్ చేస్తున్నారు, వాళ్ళని తీసుకొచ్చి పిల్లలు నేర్పియండి. సెల్ ఫోన్ లో ఏముంటుంది, ల్యాప్టాప్ లో ఏముంటుంది, ట్యాబ్ లో ఏముంటుంది, అది తెలుసుకోవాలి పిల్లలు. అదే మీకు ఫ్యూచర్ లో హెల్ప్ చేస్తాయి. ఏదో ఒక స్కిల్ ఉన్నప్పుడే మీరు ముందుకు పోతారు. మనం జస్ట్ ఈ స్టాండర్డ్ 10th వరకు చదువుతున్నాం, 10th ఇంటర్ తర్వాత పిల్లలు పేరెంట్స్ ప్రెషర్ పెడతారు, ఐఐటీలు రావాలి, ఇవి రావాలని. ఎంతమందికి ఐఐటీలు వస్తాయి మీరు చూసారు, ఎంతమంది ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. మీరందరూ ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. ఇక్కడ స్కూల్లో కాకుండా ఇంటికి బయటికి వెళ్ళినా ఏదో ఒక బుక్ చదవండి, ఏదో ఒకటి చదవండి, ఏదో ఒకటి చేయండి. అదే మీకు ఫ్యూచర్ లో పనికొస్తాయి. ఈ చదువులు అయితే ఉంటాయి, కానీ ఏదో ఒకటి నేర్చుకోండి. ఏదో ఒక స్పోర్ట్స్ అయినా ఆడండి, ఏదో ఒక గేమ్ అయినా ఆడండి, ఏదో ఒకటి నేర్చుకోండి. డైలీ ఒక బుక్ చదవండి, ఏదో ఒక బుక్ తీసుకొని చదవండి. అంటే మీ బుక్లే, మనం ఇన్స్పైర్ చేసే బుక్లే చదవండి. మన వివేకానంద గారికి చదవండి, కలాం గారికి చదవండి, అదే మీకు ఇన్స్పైర్ చేస్తాయి.